అందరికీ నమస్తే అన్నాడు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది యూట్యూబ్ ఛానల్ మీ భూపతి యాసన్న, భద్రాద్రి కొత్తగూడెం. అయితే ఒక్కోసారి ఏంటంటే మనిషికి స్వార్థము, కొద్దిగా అవినీతి, కొన్ని దుర్మార్గంగా మనమే బాగుండాలా, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆలోచనతో కొంతమంది, నీచమైన నికృష్టమైన ఆలోచనతో కొంతమంది ఉంటారు. ఈ దరిద్రుల కోసమే ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే కళ్ళ ముందు మన ఊర్లో చెరువు ఉంటే మంచిదా కాదా? నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నా. నా అన్నగా అన్నలే, అక్కడ మీ చెల్లెలు అందరినీ అడుగుతున్నా, మన ఊర్లో చెరువు ఉండాలా వద్దా? ఊళ్ళో ఏ ఊర్లో అయినా సరే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంటుంది. ఈ భూపతి ఆచరణ అనేటోడు ఒక్కడే ఇంతగా కొట్లాడాలా? మీరు కూడా అందరు కూడా మనకెందుకులే అనుకునే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే మనము తెలంగాణ బిడ్డలము, పోరాట స్ఫూర్తి ఉంటుంది. మనం మన దగ్గర ఒక 10 మంది మంచిగా ఉండాలా అని చెప్పేసి ఆలోచన మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని మరీ స్వార్థం కాకుండా ఏంటంటే కొద్దిగా మంచి కూడా ఆలోచించాలని చెప్పేసి కొంతమంది నా అక్క చెల్లెలకే, మా అన్నదమ్ములందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నా. ఇంకొకటి, వీళ్ళు ఎంత ఇబ్బంది గవర్నమెంట్ చెరువు అంటే కొన్ని 100 ఏళ్లగా రికార్డుతో సహా నేను చూపిస్తా. ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఏమనంటే 137/3/2లో కొన్ని 100 ఏళ్లగా చెరువు ఉన్నదని చెప్పేసి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సార్, ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి ఇరిగేషన్ శాఖ వాళ్ళు నాకు ఇచ్చిన రిపోర్టు, ఇది సాక్ష్యం. ఈ రిపోర్టును పట్టుకొని నేను 2-3 సంవత్సరాలు కానీ కొట్లాడుతాను. మీరు కొద్దిగా అర్థం చేసుకొని, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే మా కాంగ్రెస్ నాయకులు కూడా కొద్దిగా అర్థం చేసుకొని, ఇది గవర్నమెంట్ చెరువు. మీరు ఎవరికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా పైసలు అవసరం లేదు. కొంతమంది దొంగ సన్యాసులు అడ్డదారులు తొక్కేటోళ్ళు, పోటీ వ్యవహారాలు లెక్క మీసాలు తిప్పుకుంటూ వచ్చి పక్కన డబ్బులు తీసుకొని పోయేటోళ్ళు అనేక మంది ఉంటారు. వీళ్ళు కూడా ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడాలి అనుకొని వీళ్ళు కూడా కొంతమంది ఈ అక్రమదారులు ఏం చేస్తారంటే తలా కొద్దిగా పలారం మధ్య అటు సమ్మక్క సారక ఇప్పుడు వస్తుంది కాదు జాతర, ఆ జాతరలో పలారం ఎట్లా పండుతారు? అమ్మ రాండమ్మ పలారం అని చెప్పేసి సమ్మక్క సారక పలారం అని చెప్పి ఇంత పలారం బంగారం పెడతారు. అట్లనే వీళ్ళు ఆ చెరువుని మొత్తం కొల్లగొట్టి ఆ చెరువు వాళ్ళది కాదని చెప్పి నేను చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే పోతు ఏమనిచ్చిళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇచ్చిళ్ళు. ఏమనిచ్చిళ్ళు? 1955-58 మధ్యలో గొలుసుల కనకమ్మ అనటామ మీద 3 ఎకరాల 30 గుంటల భూమి పట్ట ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఇచ్చింది. ఇది సాక్ష్యం. ఇది రెవెన్యూ శాఖ వాళ్ళు ఇచ్చింది, ఈ సాక్ష్యం. అయితే ఇప్పుడు వీళ్ళకి 3 ఎకరాల 30 గుంటల భూమి ఉంది కదా, మరి పోషమ్మ తల్లి గుడి దాకా ఎట్లా అమ్మిళ్ళు వీళ్ళు? ఇటు బొమ్మల ఫ్యాక్టరీ దాకా ఎట్లా అమ్మిళ్ళు వీళ్ళు? అంటే ఎవరి దగ్గర కొన్నారు, ఎవరు అమ్మిళ్ళు, వీళ్ళకి ఎట్లా వచ్చింది? వీళ్ళు అమ్ముకున్నారు, పక్కన పెట్టండి. ఏదో దొంగకాయతాలు సృష్టించుకొని అమ్ముకున్నారు అనుకో. అయితే వీళ్ళు చెరువుని, బంగారు లాంటి చెరువు, ఊర్లో ఉన్న చెరువుని తీసేసి బాంబులు పెట్టి పేరు చేసి పెద్ద పెద్ద బాంబుల శబ్దాలు వచ్చినాయి. అర్ధరాత్రి పూట 2-1 గంట ప్రాంతంలో గొలుసుల మల్లె చెరువు అనే, ఆ గొలుసుల మల్లె చెరువు కాదు, గొలుసు కట్టు చెరువు. ఎందుకంటే సింగగుప్పాల నుంచి సర్వారం నుంచి గుట్టకాడ ఉన్న చెరువుకి, ఆ గుట్టకాడ ఉన్న చెరువు కాడ నుంచి ఈ గొలుసు కట్టు చెరువు, ఈ అటల్ ఫ్యాక్టరీ ముందున్న చెరువులోకి వచ్చి ఆ చెరువు నుంచి చింతలకుంట చెరువుకి, ఆ చింతలకుంట చెరువు నుంచి వాగులోకి పోయే ఒక చెరువు అంటే గొలుసు కట్టు చెరువు. అప్పుడు ఏంటంటే ఇన్ని ఇల్లు ఉండేది కాదు, వ్యవసాయం ఉండేది, కంది చేలు పండేది, పత్తి చేలు పండేది. అటువైపు కింద వైపు ఏంటంటే వరి పొలాలు వేసుకునేటోళ్ళు. వీళ్ళు కూడా వరి పొలం వేసిండు, ఈ కట్ట కింద వరి పొలాలు వేసిండు వీళ్ళు కూడా. నేను చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. అయితే వాళ్ళ భూమిని మనం ఏమంటలేం కదా. వీడు ఎవరో దొంగ సన్నాసి మాటలు, పిల్లలు భార్య భర్తలు ఒక బాధ్యత లేని సన్నాసి చెప్పిందని చెప్పేసి ఆ చెరువును మొత్తం నాశనం చేసి ఇది మాదే అని చెప్పేసి హైకోర్టులో వేసింది. అయితే నేను కూడా ఏం చేసినట్టు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చిన, ఇంప్లీడియట్ పిటిషన్ తీసుకొచ్చిన. ఎవరు దీంట్లో? ఇరిగేషన్ శాఖని ఇన్వాల్వ్ చేసిన, ఆర్డీఓని ఇన్వాల్వ్ చేసిన, కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసిన,
ఎంఆర్ఓని ఇన్వాల్వ్ చేసిన, గ్రామ పంచాయతీ ఇన్వాల్వ్ చేసిన, తర్వాత డివిజన్ లో ఉన్న అధికారులు కూడా మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసిన, నేను కూడా ఇన్వాల్వ్ అయినా. ఎందుకంటే గవర్నమెంట్ చెరువుని కాపాడుకోవాలన్న, ఇప్పుడు ఊళ్ళో చెరువుని కాపాడుకునే బాధ్యత ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా మనం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఎంఆర్ఓ దగ్గర వినతి పత్రం వేయడం జరిగింది. ఏమనంటే బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు, అలాగే కొంతమంది మాలమాన నుండి కొంతమంది ప్రజా సంఘాల తరఫున కొంతమంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ చెరువు, అక్కడ క్రియ విక్రయాలు చెల్లకూడదని చెప్పేసి గత ఎంఆర్ఓ చెప్పింది, మీరు కూడా అది చెరువు అని చెప్పి మీరు కూడా ఇచ్చిండు సార్. వెంటనే ఆ చెరువుకు దగ్గర బోట్లు పాటాల, ఎందుకంటే ఇది కోర్టు వివాదంలో ఉంది, ఇక్కడ క్రియ విక్రయాలు చేయకూడదు అని చెప్పేసి ఆ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను సీరియస్లీ చెప్తాను, మీరు నిజమైన అధికారులు, మీలో నీతి నిజాయితీ, ఇక్కడ ప్రజలు బాగుండాలని చెప్పి ఒక ఆలోచన అధికారులలో ఉంటే వెంటనే మీరు అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి. మీరు ప్రజలకి పనిచేసే ఒక ప్రజా అధికారులుగా, ఒక నీతిమంతులుగా మీరు చేయాలనుకోని మనస్ఫూర్తిగా అనుకుంటే మీరు అక్కడ వెంటనే తక్షణమే బోర్డులు పట్టండి. ఎందుకంటే ఈ దొంగలకు సర్ది కట్టే వాళ్ళు మ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఇంతవరకు వచ్చింది. అందరూ ముడుపులు తీసుకొని, కొంతమంది ముడుపులు తీసుకొని వాళ్ళ దిక్కు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం మూలంగా వాళ్ళు పెట్టలేకపోయి ఎక్కడ కన్ను కనబడకుండా ఎవరు ఆంకారపూర్తంగా ఉండి ఊరు మొత్తం కబ్జా చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మొత్తం, ఎక్కడ ఖాళీగా స్థలం కనబడితే మొత్తం రాబందులు లెక్క, మన గట్ల లెక్క పడుతున్నారు. దయచేసి అధికారుల నిర్లక్ష్యము ఈ జిల్లాకి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు. మీరు నిజాయితీగా పనిచేస్తేనే ఫలితాలు మంచిగా ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేయండి. ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తానా, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండు. పొంగులేటి శ్రీరామ్కి 6 సార్లు ఇచ్చిన, అక్కడే రేణుకా చౌదరి మేడంకు 1 సారి ఇచ్చిన, అలాగే సాంబశివరావు గారికి ఇచ్చిన, మిగతా అధికారులు కలెక్టర్ గారికి ఇచ్చిన, దిశేష్ పటేల్ గారికి, ఇప్పుడున్న కలెక్టర్ గారికి ఇచ్చిన, దిశేష్ పటేల్ గారికి ఇచ్చిన, ప్రియాంక మేడంకి ఇచ్చిన, అన్వీ శెట్టి గారికి కూడా ఇచ్చిన. మరి ఫలితాలు ఇట్లా ఉండకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఇంత నిర్లక్ష్యం అనేది ఎందుకు చెప్పు? ఎవరికి వచ్చి ఆ ఉండే ఒక 2-3 బతకడానికి ఇన్ని కుటుంబాలు రోడ్న పడాలన్నా, ముంపుకు గురయ్యి మునిగిపోయి ఇల్లు కూలిపోవాలా? ఎండాకాలంలో బోర్లు ఎండిపోతా ఉంటే నీళ్లు ఎద్దట ఏర్పడి నీళ్ళకి అవస్థ పడుతున్న కుటుంబాలకి మరి వాళ్ళు ఇంకా బాధపడాల్సిన అవసరమో? తక్షణమే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలా. అలాగే మాకు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చిన కొంతమంది ప్రజా సంఘాలు కానీ, బీజేపీ పార్టీ నుండి మండల అధ్యక్షుడు బలగం శ్రీధరే కానీ, అలాగే అనేక మంది కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్ళు కూడా ఏ స్వార్థాలు లేకుండా ఒక మంచి పని కాబట్టి ఊళ్ళో చెరువు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ అధికారుల నిర్లక్ష్యం మంచిది కాదని చెప్పి మరొకసారి తెలుసుకుంటూ, మాది ఏదైతే ఇందిరమ్మ పాలన ఏదైతే ఉందో, ప్రజాపాలన ఏదైతే ఉందో, వాళ్ళు ఖచ్చితంగా ఆ చెరువును చేసి ప్రజలకు అంకితం చేసి ఇందిరమ్మ చెరువుగా మార్చాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా. మంచి పేరు తెచ్చుకోండి, లేకపోతే మీరు ఇక్కడనే ఉంటారంటే మీ ఇష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు లేదానికి నేను పనిచేస్తానా, మీరు అది కూడా మీరు ఉపయోగించుకోకపోతే ఇక మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఎవరు ఎట్టుంటే అటు వచ్చేటోళ్ళు, అంటే గెలిచిన తర్వాత వచ్చేటోళ్ళు, గెలవక ముందు వచ్చేటోళ్ళు కాదు. నేను గెలవక ముందు వచ్చి రేవంత్ రెడ్డి సారు, అలాగే పొంగులేటి శ్రీరన్న ఆధ్వర్యంలో మనం కండప కప్పుకొని వచ్చిన. ఇది నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. దయచేసి అందరికి కూడా జేడీతో ఇలాగే స్ఫూర్తితో, ఇలాగే రేపు ఇరిగేషన్ శాఖ నుంచి రాంబాబు గారు ఎవరైతే రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో డివిజన్ 1లో, ఆయనకు కూడా ఇచ్చి వెంటనే బోర్డు ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్.